స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వడం లేదు, కొంతమంది తెలియడం లేదు. యూట్యూబ్లు మాత్రం బాగా చూస్తారు, ఇన్స్టాగ్రామ్ మాత్రం బాగా చూస్తారు. మన మిత్ర యాప్ అంటే మాత్రం సరిగా చూడరు మీరు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది గాని సక్రమంగా చేసుకుంటే మీ పనులన్నీ సుజావుగా అయిపోతాయి. ఆఫీసుకు పోయే పని లేదు కదా. అందుకే ఇవాళ మీకు 100% సన్నబియ్యం, మీ ఇంటికి ఉచిత కరెంటు, మీకు ఇందిరమ్మ ఇల్లు, మీకు బస్సులో ఉచిత ప్రయాణం, మీ పిల్లల చదువులకు మంచి చదువులు చదువుకోవడానికి. అదేవిధంగా మహిళా సంఘాల వాళ్ళు ఉన్నారా? సంఘాల వాళ్ళు ఉన్నారా? స్వయం సహాయక సంఘాలు ఉన్నారా? చేతురు ఎవరెవరు ఉన్నారో? ఇప్పటి వరకు మీకు 5 లక్షలు ఉంది. మొన్ననే మీ సంఘాలకి ఇప్పుడు 10 లక్షల లోన్ తీసుకునేటట్టు పెంచినాం. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినాం. 1000 బస్సులు కొనిచ్చినాం. మీకే సొంతంగా కొనుక్కొని బస్సులలో ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం కాదు, మీరే బస్సులకు యజమానులు కావాలని ఈరోజు 1000 బస్సులు మీకే కొనిచ్చినాం. మీరే ఆర్టీసీకి పెట్టి 70,000 నెల కిరాయి కింద మీ బస్సులు పెట్టి మీరు సంపాదించుకునేటట్టు చేసినాం. దేవాలయాల్లో బ్రాహ్మిన్స్కి అయితే డైరెక్టర్గా ట్రస్టీ మెంబర్గా పెట్టాం. 50,000 రూపాయల ఆదాయం పైన ఉంటే 15,000 రూపాయల వరకు ఆన్రోరియం పెంచాం. 50,000 కంటే తక్కువ ఉంటే 10,000 రూపాయల 5,000 నుంచి 10,000 రూపాయల వరకు పెంచాం. ఇంకో పక్క వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకి యువగళం కింద 3,000 రూపాయలు ఇచ్చాం. అగ్రవర్ణం పేరుతో ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న బ్రాహ్మణులకు ఆయా పథకాలు తమలాంటి పేదలకు కూడా అందుతాయియా అన్న విషయం తెలియక ఎందరో వాటికి దూరమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 లక్షలకు పైగా బ్రాహ్మణ కుటుంబాలున్నా అందులో సగం మందికి సొంత గూడు లేనివారే ఉన్నారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో తరతరాలుగా వచ్చిన ఇల్లు తప్ప పట్టణాల్లో సెటిల్ అయిన ఎందరో బ్రాహ్మణులు నేటికి అద్దె భవనాల్లోనే ఉంటున్నారని ఈ మధ్య ఓ సర్వేలో తేలింది. చిన్నా చితక ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీల్లో కొలువులు, పౌరహిత్యం చేసుకుంటూ ప్రైవేట్ ఆలయాల్లో అర్చకత్వం చేస్తున్న ఎందరో బ్రాహ్మణులు అద్దె భవనాల్లోనే ఉంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కార్పొరేషన్ పరిషత్తు ద్వారా కొన్ని పథకాలు అందిస్తున్నా ప్రభుత్వం అందించే ఇతర పథకాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ప్రధానంగా సొంత ఇల్లు లేని పేదలు ప్రభుత్వాలు ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటి స్థలాలను పొందలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆత్మన్యూన్యతా భావంతో పాటు అవగాహన లేకపోవడమేనని తెలుస్తోంది. తెలంగాణలో గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్నో అందించాయి. అందులో లబ్ధి పొందిన బ్రాహ్మణులు మాత్రం కేవలం 94 మంది మాత్రమే. ఇక ఏపీలో ఇంటి స్థలాలు అందించగా లబ్ధిదారులు కేవలం 400 కుటుంబాలే. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు పేదలైన వారందరికీ అందులో అగ్రవర్ణమా లేక మరొకరా అనేది మాత్రం చూడదు. మా యొక్క బ్రాహ్మణ సమాజం తరఫు నుంచి ధన్యవాదములు తెలుపుతుంది. చాలా సంతోషంగా ఉందండి. అసలు ఎన్ని రోజులు అసలు బయట అంతా రెంట్గా ఉంటే ఎన్ని రోజులను ఒక ఇంట్లో ఉండగలుగుతాం. మాటికో ఇల్లు చేంజ్ చేయడం అట్లా సొంత ఇల్లు లేకుండా అయిపోయింది. అలాంటిది శ్రీనివాస్ రెడ్డి గారి దయ వల్ల ఇది మా ఇల్లు అని చెప్పుకునే స్థితికి వచ్చేసాం మేమంతా. ఇప్పుడు అంతా మళ్ళీ కలిసి ఉంటున్నాము బ్రాహ్మణ్స్ అందరూ. ఇంకా ఆనందకరం విషయం. డబుల్ బెడ్రూమ్ పథకము నిజమైన లబ్ధిదారులు కూడా చాలామందికి ఇప్పుడు రావడం జరిగింది. అలాగే ఇంకా చాలామంది అగ్రవర్ణ పేదలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను పొందవచ్చు. ఇక బ్రాహ్మణుల సంక్షేమం కోసం సంఘాలు పుట్టుకొస్తున్నాయే కానీ ప్రభుత్వ పథకాలను వారికి చేర్చడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాయి.
ఇతర కులాల సంఘాలు మాత్రం నిత్యం ప్రభుత్వ పథకాలు పొందడానికి వారి కోసం ఫైళ్లు పట్టుకొని స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టరేట్ల చుట్టూ ప్రదక్షిణాలు చేసి చివరికి సాధించుకుంటారు. ఈ అవగాహన చైతన్యం బ్రాహ్మణ సంఘాల్లో లేకపోవడం నిజంగా పేద బ్రాహ్మణుల దురదృష్టమే. ఇక ప్రభుత్వ పథకాలు గడిచిన 5 ఏళ్లుగా దూరమవుతున్న బ్రాహ్మణులకు చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా ఏకైక బ్రాహ్మణ ఛానల్ AB6 న్యూస్ విస్తృతంగా ప్రచారం చేస్తూ చైతన్యం తీసుకొస్తోంది. ప్రచారంతోనే కాకుండా ఏ కార్యక్రమం జరిగినా అక్కడ ప్రభుత్వ పథకాలు పొందాలని అందుకు సంబంధించిన ప్రజా ప్రతినిధులుంటే వారికి వినతులు చేయడం మొదలుపెట్టింది. ఇదే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ పదవి బాధ్యతల స్వీకారోత్సవానికి వచ్చిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు వేలాది బ్రాహ్మణుల సమక్షంలో సభాముఖంగా AB6 న్యూస్ బ్రాహ్మణుల అవసరాలపై గళం విప్పింది. గారు ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నాయి, బ్రాహ్మణులు ఉపయోగించుకోవట్లేదు. మేము ప్రతిసారి మా ఛానల్ ద్వారా అదే ప్రచారం చేస్తున్నాం. కొంతమంది లబ్ధి పొందారు కానీ అది కాదు. చాలా అడగొచ్చు, బ్రాహ్మణులకు ఏవి లేవు. ఒకటే అడుగుతున్నాను, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ప్రతి జిల్లా కేంద్రాల్లో విప్రహిత కాలనీలను ఏర్పాటు చేయండి. దాని ద్వారా చాలా మంది అది ఉంటుంది. మీరు కూడా చిరస్థాయిగా అందరిలో ఉంటారు. ఈ ఒక్క కోరికను మన్నించి ఈ క్రమంలోని ఛానల్ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ చైర్మన్లు బుచ్చి రాంప్రసాద్, బసవరాజు శ్రీనివాసులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి అందులో భాగంగా ప్రభుత్వ పథకాలను అందించే ప్రయత్నం చేయాలని ఛానల్ తరపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని పేద బ్రాహ్మణులకు ఇల్లు ఇప్పించడంతో పాటు బ్రాహ్మణుల అవసరాల కోసం భవనాలు నిర్మించి ఇవ్వాలి అంటూ వినతి పత్రంలో కోరడం జరిగింది. ఛానల్ మా వాదం నాదం నినాదం ఒకటే, బ్రాహ్మణులకు కష్టం వచ్చినా సంతోషపడ్డ AB6 లోగో ఉంటుంది. దానిలో భాగంగానే మా ప్రేక్షకుల తరఫున, బ్రాహ్మణుల తరఫున, ఇరు రాష్ట్రాల బ్రాహ్మణుల తరఫున మా తరఫున ఒక చిన్న చిరు కోరికలు ఉన్నాయి. మీకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. నేను దీనిలో ఏంటంటే ఒకటండి, ఆయన అడిగింది ఏంటంటే సింపుల్గా 3 అడిగాడు, పెద్ద కూడగల. ప్రతి జిల్లాలో విప్రహిత కాలనీలు ఏర్పాటు చేయాలి. అదే టిట్కో ఇళ్ళు అన్నాము, వాటిల్లో ఏర్పాటు చేయడానికి సపరేట్ అంటే వాటిల్లో సపరేట్గా డిస్కస్ చేసాం. ఇది దీని మీద వర్కౌట్ చేస్తున్నాం. దీనిలో ఏంటంటే సీఎం గారితో నేను అడిగి అమరావతిలో అగ్రహారం ఇవ్వండి సార్ నాకు అడుగుతున్నాను. అది కూడా చెప్తున్నాం. 2 మీరు ఏంటంటే ఇది అవుతుంది. రాష్ట్రానికి ప్రధాన క్యాపిటల్ సిటీలో 5 ఎకరాల్లో దాన్ని అమరావతిలో అగ్రహారం అని రంగు ప్రకాశం పంతులు గారు దాని కింద అడుగుతుంటే అక్కడ ఎన్టీఆర్ విగ్రహం పక్కన దాన్ని కమ్యూనల్ కల్చరల్ సెంటర్ లాగా కట్టాలన్నారు. దాంట్లో చూస్తున్నారు సపరేట్. అదే దానికి 3వది మీరు అడిగింది బ్రాహ్మణులు అధికంగా వైజాగ్, తిరుపతి, నెల్లూరు జిల్లాలో బ్రాహ్మణ భవనాలు అన్నారు. ఆల్రెడీ నేను వైజాగ్లో ఉందని చెప్పాను, వైజాగ్లో కట్టబోతున్నాం. తిరుపతిలో స్థలం కొద్దిగా ఇష్యూ ఉంది. నెల్లూరులో మనకి ఆ స్థలంలో అది పనికిరాదు, వేరే చోట ఎక్కడన్నా కలెక్టర్ని అడిగి మనకి వేరే స్థలం ఇచ్చాం 3.5 ఎకరాలు. వచ్చిన దాంట్లో 100% కలెక్టర్ కూడా బ్రాహ్మణే, హిమాంశు శుక్ల రమ్మన్నాడు. మాట్లాడి ఈ 3 అయితే చేస్తాం. మనం ఆల్రెడీ చెప్పేసాను ఇవన్నీ. ఇందిరమ్మ ఇళ్ళ సంగతి చెప్పాను నేను, ఈ భవనాలు కంప్లీట్ చేసేది చెప్పాను. తర్వాత ఈ మన కమిటీస్లో ఒకళ్ళకి తీసుకునే విషయం 3 డిస్కస్ అయ్యాయి. చాలా సంతోషం అండి. అయితే ప్రభుత్వ పథకాల్లో ప్రధానంగా బ్రాహ్మణ భవనాలు, ఇల్లు లేని పేద బ్రాహ్మణులకు ఇల్లు స్థలాలు ఇప్పించడంలో తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణ సంఘాలు కూడా కంకణం కట్టుకోవాల్సిన బాధ్యత, అవసరం ఉంది.
సమస్యలపైనే వారి పోరాటం. సహకారం అందించటమే వారి లక్ష్యం. సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు, హక్కుల కోసం ఆహర్నిశలు శ్రమిస్తారు. కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడిచే మన నేతలు. సంఘాలు ఏర్పాటు చేసి సంఘటితం చేస్తున్న లీడర్లు. విప్ర నేత, బాన్ ఫర్ ది బ్రాహ్మిన్స్.